టెర్రస్ గార్డెన్‌లో కుండీల్లో పెంచే మొక్కల మట్టిని ఎప్పుడు మార్చాలి అనేది మీరు పెంచే మొక్క రకం మరియు ఆ కుండీ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా పాటించాల్సిన నియమాలు ఇక్కడ ఉన్నాయి. మట్టిని ఎప్పుడు మార్చాలి? చిన్న మొక్కలు మరియు కూరగాయలు, టమోటా, మిర్చి, వంగ వంటి కూరగాయల మొక్కలకు ప్రతి పంట ముగిశాక సుమారు 4 నుండి 6 నెలలకు ఒకసారి మట్టిని మార్చడం లేదా రీమిక్స్ చేయడం మంచిది. పెద్ద మొక్కలు మరియు పండ్ల మొక్కలు, నిమ్మ, జామ వంటి పెద్ద మొక్కలకు 1 నుండి 2 ఏళ్లకు ఒకసారి మట్టిని మార్చాలి. పూల మొక్కలు, గులాబీ, మల్లె వంటి వాటికి ఏడాదికి ఒకసారి మట్టిని కదిలించి పైపొర తీసేసి కొత్త ఎరువులు కలిపిన మట్టిని వెయ్యాలి. మట్టి మార్చాల్సిన అవసరం ఉందని చెప్పే సంకేతాలు. నీరు నిలిచిపోవడం. కుండీలో నీరు పోసినప్పుడు అది త్వరగా కిందకు వెళ్లకుండా పైన నిలిచిపోతుంటే మట్టి గట్టిపడిపోయిందని అర్థం. వేర్లు బయటకు రావడం. కుండీ అడుగును ఉన్న రంధ్రాల నుండి వేర్లు బయటకు వస్తున్నాయంటే రూట్ బౌండ్, ఆ మొక్కకు పెద్ద కుండీ లేదా కొత్త మట్టి అవసరమని అర్థం. మొక్క ఎదుగుదల ఆగడం. మీరు ఎరువులు వేస్తున్నా మొక్క పెరగకపోవటం లేదా ఆకులు పసుపు రంగులోకి మారడం. మట్టి కుంగిపోవడం. కుండీలో మట్టి పరిమాణం చాలా తగ్గిపోయి గట్టిగా రాయిలా మారి పాత మట్టిని ఎండలో 2 నుంచి 3 రోజులు ఆరబెట్టి అందులో మళ్ళీ కొత్త వర్మీ కంపోస్ట్, వేపపిండి మరియు కొద్దిగా కోకోపీట్ కలిపి తిరిగి వాడుకోవచ్చు. సమయం: మట్టిని మార్చడానికి లేదా రిపోర్టింగ్ చెయ్యటానికి సాయంత్రం సమయం లేదా వర్షాకాలం ఉత్తమం. ఎండలో మట్టి మార్చితే మొక్క షాక్కు గురై చనిపోయే అవకాశం ఉంది.